Hi, this is Nagaraj from Cambridge Fluent Spoken English. Today's video is about conditional clauses. Conditional clauses. There are nearly 4 of them. 4 ఉన్నాయి. ఈ 4లో జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్ అండ్ మిక్స్డ్ టైప్ ఇలా ఉంటాయి. థర్డ్ కండిషన్ అందరూ తెలుసు. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఏ కార్. డబ్బు ఉంటే కారు కొనేవాడిని. కానీ ఫస్ట్ కండిషన్కి సెకండ్ కండిషన్కి వేరియేషన్ ఉంది. అదే జీరో కండిషన్ కూడా వేరియేషన్ ఉంది. కాబట్టి ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఆల్ ద కండిషన్స్. ఫస్ట్ కండిషన్. దీంట్లో స్పెసిఫిక్గా ఫస్ట్ కండిషన్ టీచ్ చేస్తాను. దానికంటే ముందు జీరో కండిషన్ తెలుసుకోవాలి మనం. అంటే ఫోకస్ ఆన్ జీరో కండిషన్. ఈ జీరో కండిషన్ ఎలా ఉపయోగిస్తాం, కండిషనల్ క్లాసెస్ ఎలా ఉపయోగిస్తాం అసలు అంటే రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్తో స్టార్ట్ అవుతాయి. ఇఫ్ అంటే ఏంటి? సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్లో వన్ ఆఫ్ కండిషన్ తెలియజేయాలంటే అన్లెస్, యాజ్ లాంగ్ యాజ్, వాట్ ఇఫ్ అనేటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్తో మిగిలినవుతాయి అన్నమాట. అంటే మనకి ఫస్ట్ ఉండాలి ఇఫ్ ఉండాలి. ఇఫ్ పక్కన డిక్లరేటివ్ క్లాస్ రావాలి. అంటే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ అనమాట. అంటే ప్రీవియస్గా ఇఫ్ని మనం సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవాళ్ళమే. ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్లో ప్రిపోజిషన్ అంటే హెడ్ అంటారు. ఇప్పుడు ఇఫ్ తర్వాత మనం ఒక సెంటెన్స్ ఉపయోగించుకోవాలి. అది డిక్లరేటివ్ క్లాస్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఐ షౌట్ ఎట్ మై వైఫ్, నేను మా వైఫ్ని అరిస్తే షీ క్రైస్, ఆమె ఏడుస్తుంది. అంటే ఇది ఆల్వేస్ ట్రూ అనమాట. అటకంటే షీ విల్ క్రై అని అనుకోండి, ఇది ఫస్ట్ కండిషన్ అయింది. కాబట్టి మనం ఈ కండిషన్లో మనం ఫస్ట్ కండిషన్ దేనికి ఉపయోగించుకుంటాం అనేది ఆల్రెడీ మీకు తెలుసు. కానీ జీరో కండిషన్లో ఉన్నటువంటి అర్థం ఏంటి? ఇటు పర్మనెంట్ ఉపయోగిస్తాం, ఇటు పర్మనెంట్ ఉపయోగిస్తాం. చిన్న ఎగ్జాంపుల్, ఇఫ్ ద విండ్ ఈజ్ స్ట్రాంగ్, గాలి బలంగా ఉంటే ద వేవ్స్ ఆర్ డేంజరస్, అలలు డేంజరస్ ఉంటాయి. ఇది వాస్తవం కదా. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ట్రూ అనమాట. వెన్ అప్పుడు మనం వెన్న కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఇటు ఇఫ్ క్లాజ్ అంటే వాక్యం, ఇఫ్ తర్వాత మనం సింపుల్ పర్మనెంట్ ఉపయోగించుకుంటాం. దానికి కామాతో వేరు చేస్తాం. ఇఫ్ ద విండ్ ఈజ్ స్ట్రాంగ్, మెయిన్ క్లాస్ కూడా సింపుల్ పర్మనెంట్ ఉపయోగించుకుంటాం. ద వేవ్స్ ఆర్ డేంజరస్, నో విల్ ఆర్ షెల్. కాబట్టి వాట్ వీఆర్ టాకింగ్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. వాస్తవాన్ని చెప్పుకుంటే మనం జీరో కండిషన్ ఉపయోగించుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి కానీ, బ్యాంక్స్ కానీ, స్పోకెన్లో కానీ ఉపయోగించుకోవాలి. ది కోర్ మీనింగ్ ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ప్రజెంట్, నాట్ ఫ్యూచర్. ప్రజెంట్ టెన్స్లో వాస్తవానికి ఉపయోగించుకుంటాం అన్నమాట. అదే ఫస్ట్ కండిషన్ అనుకోండి, ఇఫ్ వర్క్ హార్డ్ విల్ పాస్, విల్ షెల్ వచ్చింది మెయిన్ క్లాస్. కాబట్టి దీంట్లో ఉంటుంది మనకి ఒక సబ్ క్లాసు, ఒక మెయిన్ క్లాస్. అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను మీకు, ఇఫ్ ద విండ్ ఈజ్ స్ట్రాంగ్ కామా ద వేవ్స్ ఆర్ డేంజరస్. ద వేవ్స్ ఆర్ డేంజరస్ ఇఫ్ వెన్ ద విండ్ ఈజ్ స్ట్రాంగ్, ఇలా కూడా చెప్పవచ్చు అనమాట. కాబట్టి కీప్ ఇన్ దిస్ పాయింట్. సో లెట్ us take a look at the definition. In zero conditionals, look at these sentences in zero conditional. Then choose the correct alternative. If you combine these words, you get flogging. If class మనం కామాతో వేరు చేసాము అంటే ఇటు కూడా సింపుల్ ప్రెజెంటెన్స్ ఉంది, ఇటు కూడా సింపుల్ ప్రెజెంటెన్స్ ఉంది. అంటే ఇట్ ఈజ్ ఆల్వేస్ ట్రూ అనమాట. You use up, you use more calories if you move more. ఇక్కడ ఇఫ్ క్లాస్ మెయిన్ క్లాస్ తర్వాత వచ్చింది కాబట్టి కామాలు చూసారా? యూ యూజ్ అప్ మోర్ క్యాలరీస్ ఇఫ్ యు మూవ్ మోర్. అలా కాకుండా మనం ఇఫ్ యూ మూవ్ మోర్ కామా యూ యూజ్ అప్ మోర్ క్యాలరీస్, మనం మూవ్ అయ్యి ఎక్కువ క్యాలరీస్ వాడుకుంటాం. కాబట్టి if the sentence begins with the main class, there is no comma. If you start a sentence with if class,
దాన్ని మీరు సెట్ ఆఫ్ విత్ కామాతో వేరు చేయాలి. అంటే డిపెండెంట్ క్లాస్ అనమాట. ఇఫ్ యు మూవ్ మోర్ కామా యూ యూజ్ అప్ మోర్ క్యాలరీస్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి ఒకసారి. we use the zero conditional to talk about specific situations లేదా థింగ్స్ దట్ ఆర్ జనరల్లీ ట్రూ. దేనికి ఉపయోగించుకుంటాం మనం? నాట్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్, థింగ్స్ దట్ ఆర్ జనరల్లీ ట్రూ. కాబట్టి we use the zero conditional to talk about థింగ్స్ దట్ ఆర్ జనరల్ ట్రూ. ఎప్పుడు వాస్తవంగా జరిగేటట్టు ఉపయోగించుకుంటాం, కానీ స్పెసిఫిక్గా మాత్రం కాదు. అదేవిధంగా లుక్ అగైన్ ఎట్ ది సెంటెన్స్ ఇన్ 1A. ఒకసారి చూసుకోండి. వాట్ టెన్స్ డూ వీ యూజ్ ఇన్ ద జీరో కండిషనల్స్? వాట్ టెన్స్ డూ వీ యూజ్ ఇన్ జీరో కండిషనల్? ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించుకుంటాం. అదేవిధంగా సెకండ్ నుండి డస్ హాఫ్ ఆఫ్ ద సెంటెన్స్ విత్ ఇఫ్ ఆల్వేస్ కమ్ ఫస్ట్? నో. ఇఫ్ క్లాస్ పొద్దాక ఫస్ట్ మన ఇఫ్తో సెంటెన్స్తో స్టార్ట్ చేయాలని పని లేదు. మెయిన్ క్లాస్తో కూడా సెంటెన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. వెన్ వీ యూజ్ కామా ఇన్ ఏ కండిషనల్ సెంటెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తాం? ఇఫ్ ద సెంటెన్స్ బిగిన్ ఇఫ్లో, ఇఫ్ క్లాస్ బిగిన్ అయితే కామా పెట్టుకుంటాం, లేకపోతే కామా పెట్టక్కర్లేదు. ఒకసారి చూడండి, ఇక్కడ మ్యాచ్ ద కరెక్ట్ హాఫ్ ఆఫ్ ద సెంటెన్స్. మీకు ఫస్ట్ ఇఫ్ క్లాస్ ఇచ్చాము, తర్వాత మెయిన్ క్లాస్ కూడా ఇచ్చాం. ఫస్ట్ వన్ చూడండి. ఇఫ్ యూ పుట్ ఐస్ ఇన్ ద సన్, ఎండలో కానీ ఐస్గా ఉంచితే ఏమైంది మనకు సహజంగా? ఇట్ మెల్ట్స్, కరిగిపోయింది. అంతేగాని ఇట్ విల్ అనకూడదు. ఇట్ విల్ అంటే మే హ్యాపెన్, మే నాట్ హ్యాపెన్. కాబట్టి ఇది ఫస్ట్ కండిషన్ అయింది అనమాట. కాబట్టి ఇది జీరో కండిషన్లో ఏమైందమ్మా? ఇఫ్ యూ పుట్ ఐస్ ఇన్ ద సన్ ఇట్ మెల్ట్స్. అక్కడ కూడా మెల్ట్స్ పుట్ చూసారా, సింపుల్ ప్రెజెంట్స్లో ఉంది. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద వెదర్ ఈస్ గుడ్, వెదర్ చాలా బాగుంటే వాట్ హ్యాపెన్? పీపుల్ గో అవుట్ మోర్. ప్రజలు చల్లగా ఉంటే మనం ఎక్కువగా బయటకు వెళ్తూ ఉంటాం. పీపుల్ గో అవుట్ మోర్, ఎక్కువగా బయటకు వెళ్తూ ఉంటాం. అవునా? ఇఫ్ ద వెదర్ ఈస్ గుడ్ పీపుల్ గో అవుట్ మోర్. ఇది వాస్తవం, అది జరుగుతూ ఉండద్ది. ఇఫ్ యు ఆర్ ఇన్ ద సన్ ఫర్ ఎ లాంగ్ టైమ్, మీరు ఎక్కువసేపు సన్లో ఎండలో ఉంటే ఏమిదమ్మా? చెప్పండి ఏమైంది? ఇట్స్ బ్యాడ్ ఫర్ యువర్ స్కిన్. నీ స్కిన్కి చాలా బ్యాడ్, టేన్ అయిపోయి నల్లగా అయిపోయిన ఆస్కారం ఉంది. ఇట్స్ బ్యాడ్ ఫర్ యువర్ స్కిన్. ఇదంతా వాస్తవం అన్నాడు. ఫోర్త్ వన్, ఇఫ్ యు వాక్ ఇన్ ద రెయిన్ వితౌట్ ఎన్ అంబ్రెల్లా, అంబ్రెల్లా లేకుండా మీరు వర్షంలో వెళ్తే ఏమైంది? యు గెట్ వెట్, తడిసిపోతారు. యు గెట్ వెట్ అంటే తడుస్తారు. అదేవిధంగా ఫిఫ్త్ వన్ చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ క్లౌడీ, బాగా దట్టంగా మేఘాలుంటే వాట్ హ్యాపెన్స్? ఇట్ ఈస్ హార్డ్ టు సీ ద సన్. సూర్యుడు మనం చూడలేం కదా, ఇది వాస్తవం. అదేవిధంగా ఇఫ్ ఇట్ రెయిన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, పొద్దాక వర్షం పడుతుంటే ఇట్స్ గుడ్ ఫర్ ద ప్లాంట్స్ అండ్ ట్రీస్. చెట్లకి చెమ్మలకి చాలా మంచిది అనమాట. ఇలాగా ఇప్పుడు కూడా ఈ జీరో కండిషన్స్లో మనం షుడ్ కూడా ఉపయోగించుకుంటాం. అంటే మెయిన్ క్లాస్లో టు టాక్ అబౌట్ రిజల్ట్స్ అండ్ ద బెస్ట్ థింగ్స్ టు డూ. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఎ స్మాల్ ఆన్సర్ ద క్విజ్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు బ్రేక్ యువర్ హార్మ్, మీ మోచేయకని పొరపాటు జరిగితే ఇట్ నార్మల్లీ టేక్స్ అబౌట్ 6 to 8 weeks టు గెట్ బెటర్. చూడండి, మనం 6 to 8 months కాదు, 6 weeksలో గెట్ అవుతుంది. ఇది వాస్తవం కదా. కాబట్టి జీరో కండిషన్ మనం ఇప్పుడు కూడా ఆల్వేస్ ట్రూ, సైంటిఫిక్గా ఎక్కువగా ఉపయోగిస్తాం సైన్స్లో. అంటే ఆల్వేస్ ట్రూ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ యూ డోంట్ వాంట్ ఏ కోల్డ్, మీకు నాకు జలుబు రాకూడదు అనుకుంటే ఏం చేస్తారు మీరు? ఇఫ్ యూ డోంట్ వాంట్ అ కోల్డ్ వాట్ షుడ్ యూ డూ? ఏం చేస్తావు? ఈట్ ఆరెంజెసా? సహజంగా ఆరెంజ్లో సి విటమిన్ ఉంటుంది కాబట్టి ఆరెంజెస్ ఎక్కువ తింటే జలుబు రాదని ఎవరైనా తినాలనుకోండి అయినా వచ్చింది. ఎందుకంటే అది కాదు నువ్వు చేస్తుంది. వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫెన్, మీ చేతులు కరెక్ట్ కడుక్కోవాలన్నమాట. కాబట్టి ఇఫ్ యూ డోంట్ వాంట్ ఎ కోల్డ్, నువ్వేం చేయాలి? యూ షుడ్ వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫెన్, తరచుగా మన చేతులు కడుక్కోవాలి.
చూసారా? కాబట్టి మనం సైంటిఫిక్లో కాజ్ అండ్ రిజల్ట్ అనేది ఉపయోగించుకుంటూ ఉంటాం ఈ జీరో కండిషన్. అదేవిధంగా ఈ గ్రామర్లో చూస్తే జీరో కండిషన్లో టు డిస్క్రైబ్ సిచ్యువేషన్స్ దట్ ఆర్ ఆల్వేస్ ట్రూ. టు డిస్క్రైబ్ సిచ్యువేషన్స్ దట్ ఆర్ ఆల్వేస్ ట్రూ అనమాట. ఇప్పుడు వాస్తవం తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి మీరు స్టూడెంట్స్గా. ఇఫ్ తర్వాత ఐ కానీ యూ కానీ ఏదైనా సబ్జెక్ట్ మన సింపుల్ ప్రెజెంట్ ఉపయోగించుకోవాలి. దాన్ని ఏమంటే యాక్షన్. ఇఫ్ యు బ్రేక్ యువర్ హార్మ్, మీ కానీ పొరపాటున ఇఫ్ యు బ్రేక్ యువర్ హార్మ్, అది యాక్షన్. ఆ యాక్షన్ జరిగితే దాని రిజల్ట్ ఏంటి? మెయిన్ క్లాస్లో ఇట్ టేక్స్ 6 weeks టు గెట్ బెటర్. ఇట్ విల్ టేక్ అనకూడదు, ఇట్ టేక్స్ 6 weeks టు గెట్ బెటర్. ఇది ఇప్పుడు వాస్తవం అనమాట. అంతేగాని దీనికి అజంప్షన్ ఉండదు అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని. అదేవిధంగా ఇఫ్ క్లాస్లో మనం సింపుల్ ప్రెజెంట్ ఉపయోగించుకుంటాం. మెయిన్ క్లాస్ షుడ్ కూడా ఉపయోగించుకోవచ్చు మనం. షుడ్ ఫర్ ఎగ్జాంపుల్ షుడ్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ మోడల్ వెర్బ్. ఈ షుడ్ పక్కన ఇప్పుడు కూడా మనం బేర్ ఇన్ఫినిటివ్ అంటే బేస్ ఫామ్ ఉపయోగించుకుంటాం. షుడ్ కమ్, షుడెంట్ కమ్ అట్లా. కాబట్టి టు సే దట్ సంథింగ్ ఇజంట్ గుడ్ ఐడియా అంటే ఇది మంచిది కాదు అని చెప్పేటప్పుడు మనం ఉపయోగించుకుంటాం. ఇల్లుస్ట్రేషన్స్ మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి, మీకు చక్కగా మైండ్లో పడుద్ది. పాజిటివ్ అండ్ నెగిటివ్, ఐ, వే, యూ ఏదైనా ఉపయోగించుకోండి. షుడ్ ఆ షుడెంట్ ప్లస్ వెర్బ్ రావాలి. అది క్వశ్చన్స్ అయితే షుడ్ ఐ, షుడ్ వి, షుడ్ హీ ప్లస్ వెర్బ్ అని రావాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఒకసారి గమనించుకున్నట్టయితే ఇక్కడ చూడండి మీకు 4 ఇచ్చాం. జనరల్ నాలెడ్జ్ క్విజ్. మోస్ట్ థింగ్స్ గెట్ డాష్ ఇఫ్ యూ హీట్ దెమ్. మీరు ఎక్కువగా వస్తువుల్ని వేడి చేస్తే ఏమవుతాయి? స్మాలర్ అండ్ బిగ్గరా. ఇది సైంటిఫిక్ చర్య కదా. కాబట్టి మోస్ట్ థింగ్స్ గెట్ వాట్ హ్యాపెన్ బిగ్గర్ ఇఫ్ యూ హీట్ దెమ్. ఇది వాస్తవం అంట. ఆల్వేస్ ట్రూ అనమాట. వెన్ ఎవర్ యూ హీట్ అని అర్థం. అక్కడ వెన్ కూడా పెంచుకోవచ్చు. సెకండ్ వన్, ఇఫ్ యూ హీట్ వాటర్ ఎట్ టాప్ ఆఫ్ ద మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ తీసుకెళ్ళిన వాటర్ని హీట్ చేస్తే ఏమైంది? ఇట్ బాయిల్స్. చూడండి అడేమైంది మీకు? ఇట్ బాయిల్స్ అట్ 100 Celsius అయితే 71 Celsius అని అడిగాడు మనం. కాబట్టి ఏమైంది మనకు? ఇఫ్ యూ హీట్ వాటర్ ఎట్ టాప్ మౌంట్ ఎవరెస్ట్, అక్కడికి తీసుకెళ్ళి కానీ మనం ఈ వాటర్ని అక్కడ నింతే వాట్ హ్యాపెన్స్? ఇట్ బాయిల్స్. ఎక్కడ ఎంతలో బాయిల్ అయింది? బి ఎట్ 71 Celsius అనమాట. తర్వాత థర్డ్ వన్, ఇఫ్ డాష్ నాట్ నీడ్ టు వేర్ సన్ స్క్రీన్. ఇక్కడ మనం కన్నా గమనిస్తే ఇఫ్ యూ డోంట్ నీడ్ టు వేర్ సన్ స్క్రీన్. ఎప్పుడు? ఇఫ్ ఇట్ ఈస్ వాతావరణం సెలవుంటే సన్ స్క్రీన్ అక్కర్లేదు కదా. కాబట్టి యూ డోంట్ నీడ్ అని చెప్పాలి మనం. అది ట్రూ అనా ఫాల్సా? ట్రూ. దట్ ఈస్ ట్రూ. ఆల్వేస్ ట్రూ. ఓకే, నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఇఫ్ యూ లీవ్ అ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్. మన ఫ్రిడ్జ్ డోర్ అట్లా ఓపెన్ చేసి పెట్టామనుకోండి. ఇఫ్ యూ లీవ్ ద ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్, ఆ డోర్ అలా ఓపెన్ చేసి అలా పెట్టాం. అలా పెడితే వాట్ హ్యాపెన్? ఇట్ మేక్స్ ద రూమ్ కోల్డర్ అన్నాడు. ఇట్ మేక్స్ ద రూమ్. ఇది వాస్తవం అంటే నో. కాబట్టి ఇది వాస్తవం కాదు. ఇట్ డస్ నాట్ మేక్ ద రూమ్ కోల్డర్. అంటే మనం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేంత మాత్రం మన రూమ్ కూలా కాదు. ఇది వాస్తవం అనమాట. కాబట్టి ఇట్లా సైంటిఫిక్గా మనం ఇది ఉపయోగించుకుంటాం. అదేవిధంగా చూడండి థర్డ్ వన్ ఒకసారండి. ఇఫ్ యూ డోంట్ నీడ్ టు వేర్ సన్ స్క్రీన్. ఎప్పుడు? ఇఫ్ ఇట్ ఈస్ క్లౌడీ. ఇది వాస్తవం కదా. క్లౌడీగా ఉన్నప్పుడు సన్ స్క్రీన్ మనం రాసుకుంటామా? కాబట్టి దానికి ఏం పెట్టుకోవాలి మనం ఫాల్సా ట్రూనా అనేది మనం మన నాలెడ్జ్ని బట్టి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డోంట్ నీడ్ టు వేర్ సన్ స్క్రీన్ క్రీమ్. ఎప్పుడు? ఇఫ్ ఇట్ ఇజంట్ క్లౌడీ. చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, టేక్ సమ్ ఇల్లుస్ట్రేషన్స్ అండ్ దీస్ ఎగ్జాంపుల్స్. టేక్ లుక్ ఎట్ దీస్ ఎగ్జాంపుల్స్ ప్లీజ్. జనరల్ నాలెడ్జ్ క్విజ్. డేంజరస్ సిచ్యువేషన్స్. మనకి షుడ్ అనే దాన్ని మనం మెయిన్ క్లాస్లో ఉపయోగించుకుంటాం.
ఇప్పుడు ఇందాక దాకా మన ఇఫ్లో ఇటు మన యాక్షన్స్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించుకున్నాం ఇఫ్ క్లాస్లో. ఇటు షుడ్ ఉపయోగించుకుంటాం. షుడ్ పక్కన ఎప్పుడు కూడా మనం షుడ్ అనేది ఒక మోడల్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్. దీని పక్కన ఎప్పుడు కూడా బేర్ ఇన్ఫినిటివ్ అంటే వెర్బ్ 1 ఉపయోగించుకున్నాం ఈ భాషలో. చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ, దేర్ ఈజ్ ఎ ట్రీ. మంచి వెదర్ కూడా ఉంది, ఇక్కడ క్లౌడీగా ఉంది, రూమ్లో మెరుపులు ఉన్నాయి, వాడు చెట్టు కింద ఉంచున్నాడు. ఇది వాడు చేయొచ్చా? వర్షం ఉన్నప్పుడు మన చెట్టు కిందకి వెళ్తే చాలామంది చూస్తాం వార్తల్లో చనిపోయారని. ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ స్ట్రోమ్, మీరు స్టోమ్లో ఉంటే, తుఫాన్లో ఉంటే, యూ షుడెంట్ స్టాండ్ అండర్ ఏ ట్రీ, చెట్టు కింద ఉంచుకోకూడదు. ఇది జనరల్ ట్రూత్ అనమాట. ఇఫ్ క్లాస్లోనే సింపుల్ ప్రెగ్నెన్స్, మెయిన్ క్లాస్ షుడ్ ఉపయోగించుకున్నాం. నెక్స్ట్ వన్, యూ షుడెంట్ యూజ్ ద లిఫ్ట్ ఇఫ్ దెర్ ఈస్ ఏ ఫైర్ ఇన్ ఏ బిల్డింగ్. ఒకవేళ బిల్డింగ్లో ఫైర్ ఉందనుకోండి, మనం లిఫ్ట్ ఉపయోగించకూడదు కదా. ఇది ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి యూ షుడెంట్, మెయిన్ క్లాస్, యూ షుడెంట్ యూజ్ ద లిఫ్ట్ ఇఫ్ దెర్ ఈస్ ఏ ఫైర్ ఇన్ ద బిల్డింగ్. చూసారా? నెక్స్ట్ వన్, థర్డ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ఆన్ హాలిడే ఇన్ యూరప్ అండ్ యూ నీడ్ ద పోలీస్. మీరు యూరప్లో హాలిడేస్లో ఉంటే, అది రూల్ అక్కడ. ఇఫ్ యు ఆర్ ఆన్ హాలిడే ఇన్ యూరప్, యూ నీడ్ ద పోలీస్. నీ పోలీస్ కావాలంటే యూ షుడ్ ఫోన్ 112, అంతేగాని యూ షుడ్ నాట్ అని చెప్పకూడదు కదా, పాజిటివ్ కాబట్టి ఇది అనమాట. ఫోర్త్ వన్, యూ షుడెంట్ గో స్విమ్మింగ్, అక్కడ 2 ఉండకూడదు. ఇఫ్ యూ సీ ఎ రెడ్ ఫ్లాగ్ ఎట్ ద బీచ్ దగ్గర రెడ్ ఫ్లాగ్ ఉందనుకోండి, అది డేంజర్ గుర్తు. కాబట్టి మనం స్విమ్మింగ్కి వెళ్ళకూడదు కదా. కాబట్టి యూ షుడెంట్, మెయిన్ క్లాస్, యూ షుడెంట్ గో స్విమ్మింగ్ ఎప్పుడు? ఇఫ్ యూ సీ ఆ రెడ్ ఫ్లాగ్ ఎట్ ద బీచ్లో మనం 5వ నెంబర్ చూసుక 6వ నెంబర్ చూసుకుంటూ ఉంటారు, ఆ వెంచర్కి వెళ్ళకూడదని చూస్తారు. కాబట్టి మనం ఆ రూల్స్ అనే గురించి ఇలా రాస్తూ ఉంటారు. తర్వాత 6th వన్, ఇఫ్ యూ బర్న్ యువర్ హ్యాండ్ ఆన్ సంథింగ్ వెరీ హాట్, మీ పొరపాటు మీ చీల అలా కాల్చుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? చేయి అలా కాలిస్తే చూడండి, యూ షుడ్ నాట్ పుట్ ఐస్ ఆన్ ఇట్. అంటే మనం ఏం చేయాలమ్మా? యూ షుడ్ పుట్ ఐస్ ఆన్ ఇట్. ఐస్ పెట్టుకోవాలి మనం దాని మీద. ఓకే, నెక్స్ట్ వన్, 5th one, once again, small correction. If you burn your hand on something very hard, పొరపాటున మీరు ఎక్కడన్నా కానీ హార్డ్గా ఉన్న వస్తువు పైన మీరు చేయబెడితే కాలితే చాలామంది ఐస్ పెట్టమంటారు. నేను కూడా ఐస్ పెట్టేవాడిని. కాబట్టి యూ షుడ్ నాట్ పుట్ ఐస్ ఆన్ ఇట్. ఇది ఇందాక నేను షుడ్ అని చెప్పినట్టున్నాను. యూ షుడ్ నాట్ పుట్ ఐస్ ఆన్ ఇట్, అది చేయకూడదు. షుడ్ వి పుట్ ఐస్ ఆన్ ఇట్? నో, షుడ్ నాట్. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఇఫ్ యూ బర్న్ యువర్ హ్యాండ్ ఆన్ సంథింగ్ వెరీ హాట్, యూ షుడ్ నాట్ పుట్ ఐస్ ఆన్ ఇట్. సో ఐ థింక్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ. 0 conditions. In my next video, I am going to make a video of first condition and second condition. See, 0 condition is always used to talk about what is always true and rules and regulations and scientific theories. Keep in mind, the more the better. The more you practice, the better you get. So keep watching my videos, subscribe, like it, share it, so that I can make more videos for you. Thank you very much. Have a nice day.